సినిమాల్లో గనుల శాఖ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన వెంకటరెడ్డి ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపించారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇతను పట్టుబట్టడం మాత్రం అంత ఈజీగా పట్టుబడలా. చాలా నాటకీయ పరిణామాలు వచ్చి పట్టుబడ్డాడు. ఈ పట్టుబట్టడం కూడా చూస్తే మనం పాత సినిమాల్లో కృష్ణ, గూఢచారి, జేమ్స్ బాండ్ సినిమాలు ఎలా సస్పెన్స్గా ఉండేవో అలాంటి సస్పెన్స్ తరహాలో ఇతను దొరికాడు. అసలు ఇది ఎలా దొరికాడు అని చెప్పి మీకు చెప్పబోయే ముందు ఆశాంతం ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు సత్యపరద పీపుల్ లైవ్ టీవీ మీరు చూసిన ప్రేక్షకులందరికీ కూడా అందరూ చూస్తున్నారు, కానీ లైక్ మాత్రం చేయటం లేదు. చాలా కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే ఏం చేస్తుందంటే యూట్యూబ్లో ఉన్నటువంటి ఆర్గానిజం దీన్ని అందరికీ కూడా హైలైట్ చేసి ఇంకా ఎక్కువ మంది వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల మీకు ₹1 1 పైసా కూడా ఖర్చు అవ్వదు. అలాగే సబ్స్క్రైబ్ అయితే బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి 18,600 మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు. సో మీరు చూపిస్తున్నటువంటి అభిమానానికి ధన్యవాదాలు. అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసి మీ సపోర్ట్ కూడా మాకు ఇవ్వండి. మీ అభిమానం ఎప్పుడూ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అయితే ఇప్పుడు వెంకటరెడ్డి విషయానికి వచ్చేప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి టైంలో చాలా అవినీతి ఆరోపణలు ఇద్దరి మీద వచ్చాయి బాగాను. ఒకళ్ళేమో వాసుదేవరెడ్డి, ఇతను ఏపీ బ్యావరేజెస్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశాడైనా లిక్కర్ అండ్ బ్యావరేజెస్. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి వెంకటరెడ్డి ఏమో మైనింగ్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళ హయాంలోనే అవినీతి జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మరి ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అసలు మెయిన్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళ మీద చర్యలు ఉంటాయని అందరికీ తెలుసు. ఎలక్షన్స్ జరిగినప్పుడే తెలుసు. అయితే ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ ట్రెండ్ని ఎవరు పసిగట్టలేపారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఒక ట్రెండ్ ఉన్నా కూడా ఈ వాసుదేవరెడ్డి లేకపోతే వెంకరెడ్డి నమ్మింది ఏంటంటే ఎంతో కొంత బొటాబొటి మెజారిటీ అయినా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది, మళ్ళీ మనమే కంటిన్యూ అవుతాం, మన మీద విచారణ ఉండదు ఈ గవర్నమెంట్లో అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే June 4th వరకు వెయిట్ చేశారు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, June 4th ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ఎలక్షన్ రిజల్ట్ వస్తున్న ట్రెండ్ తెలియగానే వెంకటరెడ్డికి, వాసుదేవరెడ్డికి కూడా అర్థమైపోయింది ఇంకా ప్రభుత్వం మారిపోతుంది, మరి కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రభుత్వం వస్తే తమ తాట తీస్తుంది, తమ మీద ఎంక్వైరీ పడుతుంది, అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తుంది. ఇద్దరికి పూర్తిగా అవగాహన ఉంది. అయితే ముందు వెంకటరెడ్డి వ్యవహారం తీసుకున్నాం. ఎప్పుడైతే June 4వ తారీఖున ఈ పరిస్థితి అర్థమైపోగానే అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సరే గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ చేయలేదు, వెంకటరెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇతని గురించి ఇంకా పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడని. ఎక్కడ దొరకలా. ఆంధ్రప్రదేశ్లో లేడు, తెలంగాణలో లేడు, తమిళనాడులో లేడు, ఎక్కడా లేడు. అసలు ఇంత కించిత్ ఆధారమైన దొరకల. జనగా పోలీసులు ఎవరైనా సరే ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే, ట్రేస్ చేయాలంటే ముందు మొబైల్ ఫోను ఆ సిగ్నల్స్ పెట్టి పట్టుకుంటారు. ఇతను గనుల శాఖ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు యాపిల్ ఫోన్ వాడాడు, బ్రహ్మాండమైన ఫోన్లు వాడేవాడు. కానీ ఆ తర్వాత ఫోను వాడటం మానేశాడు. అయితే ఇతను ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ తక్కున్నాడు అని చెప్పేసి అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. ఎక్కడ తక్కున్నాడు తెలుసా? ఢిల్లీలో మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాలో ఇతను వెళ్ళి తక్కున్నాడు. అంటే ఎలా తక్కున్నాడు అంటే ఇతను యాక్చువల్గా ఐఏఎస్ ఆఫీసర్ కాదు. ఇతను అంతకుముందు కోస్టల్ గార్డ్ సర్వీసెస్ నుంచి డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నారు. కాబట్టి ఇతనికి మిలిటరీ వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఉంది. కాబట్టి ఇతను ఏం చేశారంటే ఢిల్లీ వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే మిత్రుల ద్వారానో అక్కడ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాలో ఒక ఇంట్లో దాక్కున్నాడు. అయితే ఇక్కడ మరి వీళ్ళకి సమాచారం అందల, ఎందుకంటే రకరకాలుగా గాలిస్తున్నారు, ఎక్కడా కూడా దొరకట్లేదు. ఇతనేమో యాపిల్ ఫోను లేకపోతే మంచి మంచి ఫోన్లు వాడేవాడు, GPS ద్వారా అది కనుక్కోవచ్చు, కానీ అలాంటి సిగ్నల్స్ దొరకట్లేదు. మరి ఎందుకు దొరకట్లేదు అంటే ఇతను చాలా చిన్న స్థాయిలో ఉండేటువంటి కీప్యాడ్ ఫోన్ తీసుకున్నాడు. తీసుకొని అందులో సిమ్ములు గంటకి మార్చేసేవాడు. ఆ సిమ్ములో వేసుకొని ఒకే ఒక ఫోన్ కాల్ చేసేవాట. అది ఎవరికి? రాజకీయ నాయకులకి,
లేకపోతే కొంతమంది శ్రేయోభిలాషులకి ఫోన్ చేసి అక్కడ పరిస్థితి ఎలాగుందని చెప్పి కనుక్కొని వెంటనే ఆ సిమ్ తీసి అవతల పడేసి మళ్ళీ కొత్త సిమ్ వాడేవాడు. దీంతో ఏంటంటే పోలీసులకి ఇతను సిగ్నల్స్ అందలా, అసలు ఎక్కడున్నాడు ఏంటి అని తెలిసే అవకాశం మనకు దొరకలేదు. మొత్తం అంతా గాలించినా కూడా ఎక్కడ ఫలితం దొరకల. అప్పుడు ఏం చేద్దామనంటే పోలీసులు కూడా తెలివైన వ్యూహం పన్నారు. వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అదేంటంటే ఇతను కోస్టల్ గార్డ్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇతనికి కోస్టల్ గార్డ్తో మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే చెన్నై నుంచి ఒక షిప్లో తన భార్య సమేతంగా శ్రీలంకకి పారిపోయాడని, శ్రీలంక నుంచి అక్కడి నుంచి విదేశాలకు పారిపోయాడని వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోటు అందరినీ కూడా నిజమని చెప్పి నమ్మించేట్టుగా చేశారు. దీంతో మొత్తం అంతా కూడా ఏమనుకున్నారంటే వెంకటరెడ్డి పారిపోయాడు, ఫారిన్ కంట్రీస్లో ఉన్నాడు, ఇప్పుడిప్పుడే రాడు, అతను రప్పించడం చాలా కష్టం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భావించారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీలో భావించారు, టీడీపీ కూటమిలో నాయకులు భావించారు, మొత్తం అందరూ భావించారు. ఈ వార్త పేపర్ని ఎప్పుడు క్షుణ్ణంగా నెట్లో పరిశీలిస్తున్నాడు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి కూడా ఈ వార్త తెలుసుకుని చాలా ఆనందపడ్డాడు. అంటే ఇంకా పూర్తిగా తన క్షేమం, తన మీద ఇంక ఎటువంటి ఎంక్వైరీస్ ఉండవు, తను ఫారిన్ వెళ్ళాలని భావించారు కాబట్టి వాళ్ళు ఇంటర్పోల్తో కనెక్ట్ అవుతారు, ఇంటర్పోల్ని అడుగుతారు. కానీ ఇంటర్పోల్ ఎక్కడుందో తెలియదు కాబట్టి దాన్ని సేఫ్ అనుకొని ఏం చేశారంటే హ్యాపీగా ఆనందంగా ఏం చేశారు, తను షిఫ్ట్ అయిపోయాడు. ఎక్కడికి షిఫ్ట్ అయిపోయాడు? హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాడు. హైదరాబాద్లో సుల్తాన్పూర్ ఏరియాలో దగ్గర ఉన్నటువంటి ఒక విలాసవంతమైన విల్లా ఉంది అతనికి. ఇతను మరి అతను కొనుక్కున్నాడా, మరి ఫ్రెండ్స్ ఇచ్చారా, రిలేటివ్స్ ఇచ్చారా మనకు తెలియదు, కానీ ఆ విల్లాలోకి షిఫ్ట్ అయిపోయాడు. షిఫ్ట్ అయిన వ్యక్తి కూడా ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. ఇక్కడ కూడా తన ఫోను వాడకుండా ఉన్నాడు ఫస్ట్లో. కాకపోతే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక తెలివైన వ్యూహం పన్నింది. పోలీస్ డిపార్ట్మెంట్ వెంకటరెడ్డి రిలేటివ్స్ ఎవరు, బంధువులు, స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, మరి కొంతమంది అనుంగు శిష్యులు ఎవరున్నారో మొత్తం లిస్ట్ అంతా గ్యాదర్ చేసింది. వీళ్ళందరి ఫోన్లు కూడా ట్రాప్ చేసింది. ట్రాప్ చేసినప్పుడు ఇతను కూడా ఏం చేశాడంటే అనేకమైన నెంబర్లతో మాట్లాడటం మొదలుపెట్టాడు. కానీ నెంబర్లు అన్నోన్ నెంబర్స్ కూడా వాళ్ళు ట్రేస్ చేయడం మొదలుపెట్టారు. చేసినప్పుడు వివిధ రకాలైనటువంటి ఫోన్ నెంబర్లు ఉన్నా కూడా లొకేషన్ మాత్రం ఒకటే చూపిస్తుంది. ఎక్కడ సుల్తాన్పూర్లో ఉన్నటువంటి ఈ గెస్ట్ హౌస్ విల్లా నుంచే కనబడుతోంది. అనేక మంది దగ్గర నుంచి ట్రేస్ అవుట్ చేశారు. ఒక కామన్ పాయింట్ వాళ్ళకి కనిపించింది. అప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఒక విల్లా నుంచి మాత్రం ఈ ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఇందులో వెంకటరెడ్డి ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఐడెంటిఫై చేసి మన ఆంధ్ర పోలీసులు ఏం చేశారంటే అక్కడ చేరుకొని తలుపులు కొట్టారు. తలుపులు కొట్టేటప్పటికి లుంగీ పనితో ఉన్నటువంటి వెంకటరెడ్డి ఆయన తలుపు తీశాడు. తలుపు తీసేటప్పటికి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పట్టుకోగానే అతను మరొక గేమ్కి అవతారం అయితే ఏం చేశాడంటే తనకు గుండె నొప్పి ఉందని, బైపాస్ సర్జరీ చేయించుకోవడానికి హైదరాబాద్ వచ్చానని, తను అరెస్ట్ చేయవద్దని కాళ్ళ వేళ పడ్డాడు. అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడకి తరలించి అతన్ని మరి రిమాండ్కి పంపించడం జరిగింది. 14 రోజులు రిమాండ్కి వెళ్ళాడు. అంటే ఒక వ్యక్తి ఎంత నాటకీయమైన పరిణామాల మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలివిగా వ్యూహం పన్ని అతను పట్టుకుంది అంటానికి ఇదొక చక్కటి ఉదాహరణ. మరి ఇక్కడ వాసుదేవరెడ్డిని కూడా ఇలా బలపన్ని పట్టుకుంది. వాసుదేవరెడ్డి కూడా ఈ బ్యావరేజెస్, లిక్కర్ బ్యావరేజెస్లో డిజిటల్ పేమెంట్స్ లేవు, తర్వాత అంతా క్యాష్ అండ్ క్యారీ, ఇష్టం వచ్చిన వాళ్ళకి దోచిపెట్టాడని చెప్పి ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్కి సంబంధించిన స్కామ్, ఇది పెద్ద స్కామ్. కాబట్టి ఇతను కూడా ఏం చేశాడంటే ఇతను అంత దూరం పారిపోలేదు రండి, బెంగళూరు పారిపోయాడు. బెంగళూరు పారిపోయి ఒక హోటల్ రూమ్లో తలదాచుకొని ఇతను కూడా తెలివైన వాడు కదా, ఇతను కూడా అన్ని విషయాలు బాగా తెలుసు కాబట్టి అసలు ఫోనే మాట్లాడటం మానేశాడు. మొబైల్ ఫోన్ మాట్లాడటం మానేశాడు. పోలీసులకి తెలియట్లేదు ఎక్కడున్నాడు, సిగ్నల్ లేదు, బయటికి రాడు, టిఫిన్స్ భోజనం అంతా కూడా రూమ్కే తెప్పించుకుంటున్నాడు. ఇలా కాలం గడిపేటప్పుడు కొంతకాలానికి అతనికి ధైర్యం వచ్చింది. అమ్మ నన్ను పట్టుకోలేదు, నేను ఈ రూమ్లో ఉన్నానని తెలియదు అని చెప్పేసి అతను భావించి ప్రతి మనిషి కూడా ఒక తప్పు చేస్తాడు. ఒక ప్యాలెస్కి వెళ్ళాడు. ఒక పెద్ద రాజకీయ నాయకుడు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు, ఈయనకి బాగా సన్నిహితం. ఆ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాడు మనవాడు. వెళ్ళి ఇలా వస్తుండేటప్పటికి ఇది కొంతమంది దృష్టిలో పడింది. అది ఎవరి దృష్టిలో పడింది? ఒక యువ రాజకీయవేత్త. ఇతనికి ఏంటంటే ఇతని మీద కడుపు మంట, వాసుదేవరెడ్డి మీద. ఎందుకంటే
వాసుదేవ్ రెడ్డి కొంతమందికి బ్యావరేజెస్ విషయంలో కొంతమందికి బాగా హెల్ప్ చేశాడు, కొంతమందిని తీవ్రంగా దోహం చేశాడని ఒక ఆరోపణ ఉంది. అలాంటి వాటిల్లో లిక్కర్ బిజినెస్ దెబ్బతినటువంటి ఒక యువ రాజకీయవేత్తకి ఈ విషయం తెలిసి ఏం చేశాడంటే ఇది పోలీసుకి ఉప్పందించాడు. ఇంటెలిజెన్సీకి ముందు ఉప్పందించాడు, ఆ తర్వాత అది పోలీసుకి తెలిసింది. అయినా సరే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళు నిఘా పన్నారు. సరే నిఘా పడినప్పుడు మళ్ళీ ఇతను బయటకు వచ్చి ఆ ప్యాలెస్కి వెళ్ళి రావడంతో వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది వాసుదేవ్ రెడ్డి పలానా హోటల్లో ఉన్నాడని. వెంటనే పోలీసు ఇక్కడికి చేరారు బృందాలుగా. అతన్ని హోటల్ రూమ్లో పట్టుకొని తీసుకొచ్చి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే 2 కేసుల్లో కూడా వీళ్ళిద్దరూ కూడా మొబైల్ ఫోన్స్ వాళ్ళ చాలా తెలివిగా వ్యవహరించారు. కానీ పోలీసులు అంతకంటే చాకచక్యంగా వ్యవహరించి వీళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఈ విచారణ జరుగుతున్నప్పటికీ చాలామంది రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాళ్ళు ఎవరి పేర్లు చెప్తారు, ఎవరు కంప ముంచుతారు, వాళ్ళతో పాటు మనం ఎక్కడ మునిగిపోతాము, రేపు ఎవరు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. అంటే వీళ్ళు చేసినటువంటి లైసెన్సులు కానీ పర్మిట్లు కానీ అంత అడ్డగోలుగా ఎక్కడా కూడా రూల్ కాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బిక్కు ఉన్నారు. రేపు పోలీసులు ఎవరి పేరు అందులో పెడతారు, ఎవరిని తీసుకెళ్తారు, ఎప్పుడు జైల్లో తోసేస్తారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు దేనికి ప్రలోభాలకు లోను కాకుండా చక్కగా వ్యవహరిస్తే జీవితం సాఫీగా ఉంటుంది. లేకపోతే ఎక్కడో పోలీసు నుంచి తప్పించుకోవడానికి మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఆఫీసర్లు వీళ్ళిద్దరూ కూడా ఇలా తమ కెరీర్ని పణంగా పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. మీకు కూడా ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా. మొత్తం ఈ ఎపిసోడ్ కనుక చూస్తే ఒక పోలీసులు ఎంత చాకచక్యంగా వ్యవహరించారో, అలాగే ఒక సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా వీళ్ళు అలా పారిపోయారో, ఎంత తెలివిగా వీళ్ళు ఎస్కేప్ అయ్యారో కూడా దీని ద్వారా తెలుస్తుంది. ఇది మరి ఈరోజు ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాల్సింది, వీక్షకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చట్టానికి ఉన్నటువంటి చేతులు చాలా పెద్దవి, చట్టానికి 1000 కళ్ళు. నేరస్తుడు ఎప్పుడూ కూడా తప్పించుకోలేడు. వాళ్ళు ఎంత తెలివిగా ఉన్నాం అనుకున్నా అంతకంటే ఎక్కువ తెలివిగా మన పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళు పట్టుకుంటారంటానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు.